పౌలన్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుణ్ణు. ప్రవచించు కృపావరాలు నాకున్నా, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, కాల్చబడడం నా శరీరం అప్పగించిన, నా ఆస్తి అంతా పేదలకి పంచిపెట్టినా, నాకు ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత వాక్యం ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఏం చేసినా నేను దేవుని కొరకు ప్రేమ లేకుండా చేస్తే అదంతా వ్యర్థం. ప్రేమ ముఖ్యంగా ఉండాలి. అది క్రీస్తు పవిత్రమైన ప్రేమ సారం రావాలి ప్రసంగంలో. చివరికి ప్రేమతోనే గద్దించినా ఖండించినా కూడా కోపంతో కాదు, ప్రేమతోనే ఖండించాలి. అంత ప్రేమ ముఖ్యమైంది. అవతల వ్యక్తికి నువ్వు బోధిస్తున్నప్పుడు అది ప్రేమతో, ఒక తల్లి బిడ్డకు చెప్పినటువంటి ప్రేమతో రావాలి. యేసయ్య వచ్చిందే ప్రేమ స్వరూపి. ఆయన చెప్పిందే ప్రేమ, ఆయన చూపిందే ప్రేమ, ఆయనే ప్రేమ. దేవుడు ప్రేమా స్వరూపి. గాడ్ ఈస్ లవ్.